మందిరంలో లెజిస్లేటివ్ హౌస్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో చైర్మన్ ఎన్ అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్, యార్లగడ్డ వెంకట్రావు, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, బొలిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇటీవల ఏపీసీఓబీ డీసీసీబీలపై వచ్చిన ఆరోపణలపై కమిటీలో విస్తృతంగా చర్చించారు. అక్రమాలను సమగ్రంగా పరిశీలించి వచ్చే సమావేశానికి పూర్తి నివేదిక తయారు చేసేందుకు హౌస్ కమిటీ నిర్ణయించింది. ఈ నెల 3వ వారంలో మరోసారి కమిటీ భేటీ కావాలని నిర్ణయించారు. భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజయం సాధించిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మహిళలు కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలుచుకోవడం ప్రతి భారతీయుడు గర్వంగా భావిస్తున్నారు. భారతీయ మహిళలు క్రీడా రంగంలో చూపుతున్న ప్రతిభ దేశానికి కొత్త గౌరవం తెచ్చింది. ఈ విజయాన్ని ప్రేరణగా తీసుకుని బాలికలు, యువతులు మరింత ముందుకు సాగాలని ఎమ్మెల్యే మాధవి సూచించారు. ఆడపిల్లలను ప్రోత్సహిస్తే ఏదైనా సాధించగలరని క్రికెట్ టీం నిరూపించిందని ఆమె కొనియాడారు. జాతీయ గృహిణుల దినోత్సవం రోజున నారా భువనేశ్వరి లండన్లో బహుమతి తీసుకోవడం శుభతరుణమని ఎమ్మెల్యే అన్నారు. సరైన అవకాశము, అదే విధంగా ప్రోత్సాహము ఇస్తే సాధించలేదంటూ ఏదీ లేదు అని చెప్పి ఈ రోజు మన భారతదేశ ఉమెన్ క్రికెట్ టీమ్ ప్రపంచానికి చాటి చెప్పిన శుభతరుణంలో మా యొక్క మహిళామణులందరూ కూడా, తెలుగు మహిళలందరూ కూడా ఈ శుభ సందర్భాన్ని చాలా అత్యంత అద్భుతంగా మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఈ రోజు పశ్చిమ కార్యాలయంలో నుంచి కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక చిన్న పార్టీని మేము మహిళలందరూ కూడా యావత్ భారతదేశంలో ఉన్న మహిళలందరి తరఫున కూడా ఈ రోజు ఈ యొక్క శుభ సందర్భాన్ని సంతోషకరంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. మరి మహిళలు అందులోనూ క్రీడల్లో ప్రపంచ కప్ని సాధించడం అంటే అది అసాధారణమైన విషయము. మరి నేటి మహిళల పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇళ్లల్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అని అనుకునే నేటి సమాజంలో ఇలా మనకి ఖాళీలు ఎంతో మంది బయటకు వచ్చి ఏదైనా మేము సాధించగలము అని చెప్పి ఎందరో మహిళలకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న శుభ తరుణంలో వీరందరినీ మనం అందరం కూడా గుర్తించి వారి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా వహించిన టీమ్ ఇండియా ఉమెన్స్ జట్టుకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. అదేవిధంగా సెమీఫైనల్స్ లో తన అనితర సాధ్యమైన ప్రతిభను కనబరిచిన జెమీమా గారికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ఈరోజు ఆస్ట్రేలియా లాంటి ధీటైన జట్టుతో తలపడి 127 నాట్అవుట్ తో ఆవిడ ఫైనల్స్ లోకి మనని తీసుకురావడం అనేది ఆవిడ చేసిన కృషికి నిజంగా ఈరోజు అందరూ మహిళల తరపున, మహిళామణుల తరపున ఒక నివాళిగా మనం అందరం అర్పించాల్సిన సమయం ఇది. ఆడపిల్లకి